ఎలాంటి కండిషన్ అయినా లేదా ఎలాంటి రోడ్ అయినా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న బైక్ని కొనాలనుకుంటున్నారా? అయితే సే హలో టు ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. అసలు ఎక్స్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నాను? ఈ బైక్ పాజిటివ్స్ ఏమిటి, అలాగే నెగిటివ్స్ ఏమిటి, అసలు ఈ బైక్ ఎవరికి బాగా సూట్ అవుతుంది, స్పీడ్ 400 కొనాలా లేదా స్క్రాంబ్లర్ 400X కొనాలా, వీటన్నిటికీ ఆన్సర్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు మీ అందరితో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. సో తెలుగులో ఆటోమొబైల్లో మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నాం. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. అసలు స్క్రాంబ్లర్ బైక్ అంటే ఏమిటి? రెగ్యులర్ ఆన్ రోడ్ పర్పస్తో పాటు అకేషనల్గా ఆఫ్ రోడ్కి కూడా సూట్ అయ్యే బైకే స్క్రాంబ్లర్ బైక్. సో దానికి తగ్గట్టే స్పీడ్ 400తో కంపేర్ చేస్తే ఈ బైక్లో ఫ్రంట్ అండ్ రేర్ మనకి లాంగర్ సస్పెన్షన్ ట్రావెల్ ప్రొవైడ్ చేశారు. అలాగే హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇంకా రైజ్డ్ ఎగ్జాస్ట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాదు డ్యూయల్ పర్పస్ టైర్స్ కూడా ఈ బైక్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఒకవేళ బైక్ కింద పడినా కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకోకుండా ఉండడం కోసం ట్రయంఫ్ కంపెనీ ఈ బైక్లో హెడ్ ల్యాంప్కి గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అలాగే నకిల్ గార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంజన్కి కూడా ప్రొటెక్షన్ కోసం మెటల్ ఇంజన్ గార్డ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ మడ్లో కానీ లేకపోతే ఈ డర్ట్ కానీ లోపలికి ఎంటర్ కాకోకుండా ఫ్రంట్ సైడ్ టైర్లోకి ఇక్కడ మనకి సస్పెన్షన్కి గైటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X మనం చూడగానే ఆ టిపికల్ స్క్రాంబ్లర్ డిజైన్తో మనకు కనపడుతుంది. ఈ బైక్లో విండ్ స్క్రీన్ని అడిషనల్ యాక్సెసరీ కింద పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు 3000 to 3500 వరకు అమౌంట్ని స్పెండ్ చేయాలి. హై స్పీడ్స్లో విండ్ ప్రొటెక్షన్ డీసెంట్గానే ఉంది. కానీ నాకు తెలిసి ఈ బైక్ రైడింగ్ స్టాండ్స్ అలాగే సీట్ హైట్ వల్ల టాల్ రైడర్స్కి కంప్లీట్గా విండ్ ప్రొటెక్షన్ అయితే ఉండదు. ఈ బైక్లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు. అంటే హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, ఇండికేటర్స్ అంతా కూడా ఎల్ఈడిలో ఇవ్వడం అయితే జరిగింది. నిన్న నైట్ ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ విజిబిలిటీని కూడా నేను టెస్ట్ చేయడం అయితే జరిగింది. లో బీమ్ కానీ హై బీమ్ కానీ డీసెంట్గానే ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే నేను ఒక విషయం అయితే నోటీస్ చేశాను. ఈ హెడ్ ల్యాంప్కి గ్రిల్ ఉండడం వల్ల మీరు హెడ్ ల్యాంప్ ఆన్ చేసినప్పుడు ఈ గ్రిల్ యొక్క షాడో అనేది కొంతవరకు లైట్ని అడ్డుకుంటుంది. మరీ ప్రాబ్లం అయితే లేదు కానీ బట్ కొంతవరకు అయితే కొంచెం మనకి ముందు ఈ హెడ్ ల్యాంప్ గ్రిల్ యొక్క షాడో అనేది పడుతుంది. ఈ బైక్లో టక్ అండ్ రోల్ డిజైన్ స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేశారు. సీట్ ప్యాడింగ్ కానీ కుషనింగ్ కానీ తీసుకుంటే స్లైట్లీ హార్డర్ సైడే ఉంది. బట్ ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే లాంగ్ జర్నీస్లో కానీ లేదా టూరింగ్కి వెళ్ళేటప్పుడు సీట్ అనేది స్లైట్గా హార్డర్గా ఉంటేనే మనకి కంఫర్ట్గా అనిపిస్తుంది. అంతేకాదు ఈ టక్ అండ్ రోల్ డిజైన్ కేవలం క్లాసిక్ లుక్ కనపడడం కోసమే ఇవ్వలేదు, ఆ అడిషనల్ గ్రిప్ కూడా ఇస్తుంది ఆఫ్ రోడ్ కండిషన్స్లో. సో రైడర్కి తీసుకున్నా లేదా పిలియన్కి తీసుకున్నా సీట్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా రైడింగ్ స్టాండ్స్ అలాగే సీట్ హైట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. స్క్రాంబ్లర్ 400X సీట్ హైట్ వచ్చేసరికి 835 mm. అండ్ నేను సాధారణంగా బైక్ రివ్యూస్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో ఒక మాట అయితే చెప్తుంటాను, షార్ట్ రైడర్స్ మేనేజ్ చేయొచ్చని. బట్ ఇదైతే ఇక్కడ ఖచ్చితంగా వర్తించదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా హైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5.6. సో కంప్లీట్గా టిప్ టోస్తో నేను మేనేజ్ చేస్తున్నాను. అంతేకాదు ఈ రివ్యూ చేయడానికి కూడా నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ బైక్ యొక్క సీట్ హైట్ చాలా ఎక్కువగా ఉంది. సో షార్ట్ రైడర్స్కి అయితే మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో మినిమం 5.7 ఆర్ 5.8 హైట్ ఉంటే దీన్ని ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు ఆర్ రైడ్ చేయొచ్చు. ఇంకా రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో వైడ్ అండ్ టాల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. కంప్లీట్గా అప్రైట్గా ఉంటుంది సీటింగ్ పొజిషన్ అనేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు దీని మీద కూర్చోగానే ఏదో టాల్ ఆర్ బిగ్ బైక్ని నడుపుతున్న ఫీల్ అయితే మీకు కలుగుతుంది. స్క్రాంబ్లర్ 400Xని రైడర్ హైట్తో సంబంధం లేకుండా స్టాండప్ రైడింగ్ చేయొచ్చు. సో దానికి తగ్గట్టు ట్యాంక్కి ప్యాడ్స్ అలాగే అల్యూమినియం ఫుట్ పెగ్స్ని ప్రొవైడ్ చేశారు. నేను ఈ బైక్ మీద చాలాసేపు నిలబడి రైడ్ చేశాను. సస్పెన్షన్ ట్రావెల్ కానీ బ్యాలెన్స్ కానీ సింప్లీ సూపర్. స్కిల్ ఉండాలి కానీ మీరు కొంతవరకు సీరియస్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు ఈ బైక్ మీద. మీకు ఇంకా అడిషనల్ గ్రిప్ కావాలి అనుకుంటే ఫుట్ పెగ్స్ మీద ఉన్న రబ్బర్ ఇన్సర్ట్స్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. స్క్రాంబ్లర్ 400Xలో 398.15cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ ఉంది. ఇది 40 HP పవర్ని అలాగే 37.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మిడ్ రేంజ్ ఎస్పెషలీ 2500 ఆర్ 3000 ఆర్పిఎం నుండి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ బైక్ త్వరగా ట్రిపుల్ స్పీడ్స్ని అందుకుంటుంది. ఆల్మోస్ట్ మీరు థర్డ్ గేర్లోనే 90 కిలోమీటర్స్ పైన స్పీడ్ వరకు మీరు అచీవ్ చేయొచ్చు. కాకపోతే స్పీడ్ 400తో కంపేర్ చేస్తే ఈ బైక్ వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల స్పీడ్ 400 అంత త్వరగా యాక్సిలరేషన్ అయితే అందుకోదు, బట్ ఎక్కడా మీకు ల్యాగ్ అయితే అనిపించదు. అండ్ మిడ్ రేంజ్ నుండి కూడా ఇందాక చెప్పినట్టు పవర్ డెలివరీ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. నేను ఈ బైక్ మీద ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ని అచీవ్ చేశాను. ఇంకా అంతకంటే కూడా వెళ్తుంది. అండ్ హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా బైక్ స్టెబిలిటీ చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది అనిపించదు. కాకపోతే ఇంజన్ అనేది కంప్లీట్లీ వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ అయితే కాదు. 80 కిలోమీటర్ స్పీడ్ తర్వాత నుండి స్లైట్గా మీరు వైబ్రేషన్స్ని ఫుట్ పెగ్స్ దగ్గర నోటీస్ చేస్తారు. దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ విత్ టార్క్ అసిస్ట్ క్లచ్ ఉంది. గేర్ షిఫ్టింగ్ పరంగా ప్రాబ్లం అయితే లేదు, కానీ అడ్జస్టబుల్ క్లచ్ అలాగే బ్రేక్ లివర్స్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. ఇంకా కూలింగ్ సిస్టమ్ అయితే ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. అండ్ ఈ బైక్ మ్యాక్సిమం సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసరికి 16,000 కిలోమీటర్స్. ఇంకా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్లో వచ్చేసరికి 43mm గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్లో వచ్చేసరికి ఆఫ్సెట్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సస్పెన్షన్ ట్యూనింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆన్ రోడ్లో కన్నా ఆఫ్ రోడ్లో ఇది ఎక్కువగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రాంబ్లర్ బైక్ అడ్వెంచర్ బైక్ కూడా రెండు డిఫరెంట్ అనమాట. అడ్వెంచర్ బైక్ వచ్చేసరికి కంప్లీట్గా ఆఫ్ రోడ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. స్క్రాంబ్లర్ బైక్ వచ్చేసరికి ఆన్ రోడ్తో పాటు లైట్ ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 185 kgs. సో వెనకలికి నెట్టేటప్పుడు కానీ లేదా మీరు టర్న్ చేసేటప్పుడు కానీ స్లైట్గా వెయిట్ అనిపిస్తుంది, కానీ బట్ బైక్ రన్నింగ్ కండిషన్స్లో మీరు షార్ట్ రైడర్స్ అయినా లేదా లైట్ వెయిట్ ఉన్నా కూడా ఈ బైక్ను చాలా ఎఫర్ట్లెస్గా రైడ్ చేయొచ్చు. ఈవెన్ కార్నర్స్లో కూడా కొంచెం అగ్రెసివ్గా ఈ బైక్ని అయితే రైడ్ చేయొచ్చు. బ్రేక్స్ పరంగా చిన్న నెగిటివ్ ఏమిటంటే స్పీడ్ 400లో ఉన్న స్టాపింగ్ పవర్ అయితే ఈ బైక్లో లేదనే చెప్పాలి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి స్పీడ్ 400లో వచ్చేసరికి మనకి సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో ఆ బ్రేక్ ప్యాడ్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకి ఈ ఆఫ్ రోడ్ కండిషన్స్లో ఒకవేళ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తే ఈ బైక్ అనేది స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ట్రయంఫ్ కంపెనీ దీంట్లో ఆ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ని తీసేశారు. కానీ మీకు హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ఎస్పెషలీ హైవేస్లో కానీ లేదా మీరు సిటీ కండిషన్స్లో కూడా హై స్పీడ్స్లో అగ్రెసివ్గా బైక్ రైడ్ చేసేటప్పుడు సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఉండడం వల్ల స్పీడ్ 400 స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది. బట్ ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం మీరు బ్రేకింగ్ పరంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది స్క్రాంబ్లర్ 400Xలో. కాకపోతే ఆఫ్ రోడ్ ABS అలాగే స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు. మీరు వీటిని ఆన్ ఆర్ ఆఫ్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఉన్న ఐ అనే స్విచ్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఆన్ ఆర్ ఆఫ్ స్టేటస్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద చూసుకోవచ్చు. మరొక నెగిటివ్ ఏమిటంటే ఈ బైక్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీంట్లో సెమీ డిజిటల్ LCD డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. స్పీడోమీటర్ వచ్చేసరికి అనలాగ్లో చూపిస్తుంది. టాకోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్లో చూపిస్తుంది. కాకపోతే డిజిటల్లో చూపించే స్క్రీన్ మరీ చిన్నగా ఉంది. అంతేకాదు ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ ఇప్పుడుండే కాంపిటీషన్లో మిగిలిన బైక్స్లో కూడా దాదాపు అన్నిట్లో బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీ, నావిగేషన్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. బట్ ఈ బైక్లో మాత్రం అలాంటి ఫీచర్స్ ఇవ్వలేదు. ఈ బైక్లో 13 లీటర్స్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మీరు రైడ్ చేసేదాన్ని బట్టి లీటర్కి 26 to 31 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది. స్క్రాంబ్లర్ 400X ఆన్ రోడ్ ప్రైస్ అనంతపూర్లో వచ్చేసరికి సుమారు ₹3,33,000 వరకు ఉంది. మరి ఈ ప్రైస్ పెట్టి ఈ బైక్ కొనాలా లేదా స్పీడ్ 400 కొనాలా అని నన్ను అడిగితే దీనికి ఆన్సర్ మీ యొక్క పర్పస్ని బట్టి ఉంటుందనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువగా సిటీ కండిషన్స్లోనే ఉంటాను లేదా హైవేస్లో నేను టూరింగ్కి వెళ్తాను అనుకుంటే స్పీడ్ 400 తీసుకోవచ్చు. అలా కాదు, నేను సిటీ కండిషన్స్ హైవేతో పాటు అకేషనల్గా ఆఫ్ రోడ్ కూడా చేస్తాను అనుకుంటే అండ్ అందులో ఇందాక నేను చెప్పినట్టు మీరు హైట్ ఉంటే ఖచ్చితంగా స్క్రాంబ్లర్ 400X మీకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ప్రైజ్కి ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చింటే బాగుండు, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు. సో ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా ట్రయంఫ్ కానీ దీంట్లో చేస్తే ఖచ్చితంగా మోర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. అలాగే మరి మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. Bye bye.